హాయ్ అందరికీ, దిస్ ఈజ్ మోటోవర్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి R15 రివ్యూ అయితే చేయబోతున్నాను. అండ్ ఎవరైనా సరే రివ్యూ చేసి ఆనర్షిప్ చేస్తారు, కానీ నేనైతే ఆనర్షిప్ చేసి రివ్యూ అయితే చేస్తాను. అది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ దీని బైక్ ఇంప్రెషన్ చూసుకున్నట్టయితే ఈ బైక్ అనేది స్పోర్టీ లవర్కి ఇష్టమైన బైక్. ఎందుకంటే దీని లుక్స్ అనేవి అలా వచ్చినాయి కాబట్టి. అండ్ ఇది స్పోర్టీ డిజైన్తో అండ్ స్పోర్టీ లుక్తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది ఏరోడైనమికల్గా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చేసి. అండ్ ఈ బైక్ అయితే 7 కలర్స్లో అయితే వస్తుంది. అండ్ ఆ కలర్స్ ఏంటో సింపుల్గా చెప్పేస్తాను. మెటాలిక్ రెడ్, గ్రే, బ్లూ, వైట్, కార్బన్ ఫైబర్, వివిడ్ మ్యాగ్నెటా. అండ్ వివిడ్ మ్యాగ్నెటా అంటే పింక్ అనమాట, అంటే గ్రేష్ పింక్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసి మోటో జీపీ ఎడిషన్. అండ్ 7 కలర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్లో. అండ్ మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇది లిక్విడ్ కూల్డ్ 155cc ఇంజన్ అయితే వస్తుంది. అండ్ దీని పవర్ వచ్చేసి 18.1 bhp. అండ్ దీని టార్క్ వచ్చేసరికి 14.2 Nm. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఇది 11 లీటర్స్ అయితే వస్తుంది. అండ్ రిజర్వ్ ఇంకో 1.5 లీటర్స్తో అయితే వస్తుంది. అండ్ ఇది 6 గేర్ స్పీడ్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. 1 ముందుకి 5 వెనక్కి అనమాట. ఇవి ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఈ బైక్ బ్రేకింగ్ స్పెసిఫికేషన్స్ వస్తే ఇది డ్యూయల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్ వీల్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి మాట్లాడితే, ఈ వీల్ సైజ్ వచ్చేసి మనకి సైజ్తో సంబంధం లేదు. వీల్ అయితే కొంచెం పెద్దగా ఉంది, మనకు నడపడానికి అయితే బాగుంటుంది. అదే చాలు ప్రస్తుతానికి, ఎందుకంటే ఈ సైజులో అవన్నీ మనం చూసుకోలేం. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇది అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ గురించి చెప్తే ఇప్పుడు ఇది లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. ఇదైతే క్లచ్ అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇది డిజిటల్ మీటర్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి స్ట్రీట్ మోడ్ అండ్ ఇంకోటి ట్రాక్ మోడ్ అని ఉంటుంది. ఇదైతే TCS ఆన్ అయిందో లేదో చెప్తుంది. అండ్ ఈ బైక్లో మేజర్ పాయింట్ TCS. అండ్ ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్స్ అవి చూపిస్తుంది. మనం మొబైల్ కనెక్టివిటీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే అనలాగ్ గురించి మాట్లాడామో అండ్ అదైతే అందులో TCS, ABS అండ్ మొబైల్ కనెక్టివిటీ అవన్నీ చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దీని LED లైట్ అనమాట. అండ్ ఇది స్టాక్ లైట్, అది బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ వచ్చేసరికి ఇది LED లైట్స్. అండ్ ఎవ్రీథింగ్ లైట్స్ వచ్చేసరికి మొత్తం LED లైట్స్తోనే ఇచ్చాడు. అండ్ ఈ మిర్రర్స్ అయితే నేను సపరేట్గా మోడిఫికేషన్ అయితే చేశాను. అండ్ ఇది వచ్చేసి హెజార్డ్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ TCS అంటే తెలిసిందే కదా, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఈ బైక్లో మేజర్గా వచ్చేసి VVA అయితే ఉంది, వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్. అది దేనికో ఇప్పుడు చెప్తాను. అండ్ ఈ VVA అనేది ఎందుకు పనికి వస్తుందంటే, ఇది హయ్యర్ స్పీడ్స్లో వెళ్ళినప్పుడు దీని వాల్వ్ అనేది ఆ ఇంజన్కి వచ్చే పర్ఫార్మెన్స్ని అయితే పెంచుతుంది. అండ్ ఎప్పుడైతే స్లోగా వెళ్దామో అప్పుడు కూడా ఈ VVA అనేది పనిచేస్తుంది. అండ్ ఈ VVA అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ VVA అనేది ఇంకా ప్లస్ పాయింట్ ఈ బైక్లో. అండ్ ఇది ఇవాళటి R15 రివ్యూ. అండ్ దీని ఓనర్షిప్ వచ్చేసి ఇక్కడ కార్డ్స్లో మెన్షన్ చేశాను, అది వెళ్ళి చూసేయండి. అండ్ ఈ బైక్ యూత్కి, కపుల్కి, అండ్ ఎవరైతే యూత్ కపుల్ ఉన్నారో యూత్కి, కపుల్కి అండ్ ఇద్దరికి చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి కానీ కొంచెం మిడిల్ ఏజ్డ్ కానీ ఉన్నట్టయితే కొంచెం తీసుకోవడానికి రిస్క్ అయితే చూపించండి. కానీ ఇది బిగినర్స్ బైక్ అయితే చెప్పొచ్చు స్పోర్ట్స్ ఎడిషన్లో. ఈ ఇంజన్ కెపాసిటీకి ఈ బడ్జెట్ అయితే సరిపోద్ది. అండ్ ఫస్ట్ దీని బైక్ ప్రైస్ వచ్చేసరికి ఇది 1,84,000. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,24,000 అయితే పడుతుంది. అండ్ ఇవాళ రివ్యూ ఇదే. మరికొన్ని రివ్యూలు కావాలంటే కింద సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.